ధర్మవరంలో వైఎస్ఆర్సీపీ తరఫున కేతిరెడ్డి గారు, బీజేపీ తరఫున సత్యకుమార్ గారు పోటీ చేస్తున్నారు కదా. ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యే గెలుస్తారు? సత్యరెడ్డి గెలుస్తాడు సరే. ఎందుకు గెలుస్తాడు సరే అంటే బీసీలు ఇక్కడ ఎక్కువ ఉన్నారంట కదా. అవును మా కెరెడ్డికి గెలుస్తాడు. అంటే కేతిరెడ్డి గారు ఎందుకు? మా అప్పాను గెలుస్తాడు కాబట్టి. అంటే ఈసారి సత్యరెడ్డి ఎవడు వచ్చిండా? సత్యరెడ్డి వచ్చింది నాటికి. అంటే ఆయన వస్తే కేంద్రం నుంచి నిధులు కానీ తీసుకొచ్చాను సార్, అభివృద్ధి చేస్తారు. ఏం చేయాలి? ఏంది ఇప్పుడు కొత్తగా చేస్తాను నేను చెప్తాను. ఎవడో చెప్తాడు, నేను చెప్తా. నేను కూడా చెప్తాను. టీడీపీ బీజేపీ కలిపి వస్తున్నాయి కదా, పొత్తులు చేసుకుంటాడు. ఎవడికి గెలుతాడు జగన్? సత్యరెడ్డి ఎవడికి గెలుతాడు? సత్యరెడ్డి ఛాన్స్ ఇచ్చాము ఇది ఒక్కసారి. అయ్యో సత్యరెడ్డి ఏం గెలిచాడు? సూర్య గెలిచాడు, సత్యరెడ్డి ఎవడికి గెలిచాడు? పక్క జగన్ కేదిరెడ్డి కేదిరెడ్డి చూసుకో. అంటే కాదనా చూసుకో. కాదు, చంద్రబాబు గారు ఇంతకన్నా డబుల్ పథకాలు ఏమి ఇచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడు? నువ్వు పద్నాలుగు నువ్వు 2 తూరు సీఎం అయినావు. చేతానికి ఏమి ఫలితం ఉంది? పంటలు నష్టమైపోయా. ఏం చేసినావు నువ్వు ఎక్కితే వానలే రావు. నువ్వు ఎక్కినావు అనుకో వానలు రావు. అంటే ఈసారి కూడా వానలు తక్కువ రావు. ఆపితే వానలే రావు. ఇంకా మేమందరం అడుకోవాలి, ఊరు పోయి అడుకోవాలి మేము. అంటే రాజధాని నేను బాగా అభివృద్ధి చేస్తాను. ఏం చెప్తాడు? ఇప్పుడు చెప్తాడు మామూలుగా నేను ఆరాధన చేస్తాను, మీకు అందరికీ చేస్తాను చెప్తాడు. ఇప్పుడు చెప్తాడు. ఎంత పథకం పెట్టాడు? ఏ పథకం పెట్టాడు? అంటే ఇప్పుడు పథకాల మా జగనన్న రుణమాఫీ చేస్తానంటే చెప్పాడు. అంటే రైతుకు చేస్తాడు, రుణమాఫీ చేస్తాడు. ఏం చేస్తాడు? అంటే ఈ పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి సినిమా చూసుకోలేడు. వీడు ఏంది ఉత్తర 4 సీట్లు వచ్చా, 5 సీట్లు 10 సీట్లు వచ్చాడు. ఏడికి అవుతారు దీనికి అవసరమా? అంటే జనాలకి మంచి చేద్దాం దీనికి అవసరమా? పవన్ కళ్యాణ్కి ఏం అవసరం చెప్పు? వాడికి పెడుతుంటే 4 సీట్లు వస్తాయి. వాళ్ళకట్లా వీడు కూడా అమ్ముకుంటాడు. నాకు సినిమాల నుంచి డబ్బులు జనాలకు మంచి చేయాలను. చంద్రబాబు ధర్మావతుడు చేస్తున్నాడు, మహానుభావుడే. అతను కూడా మహానుభావుడే. ఈయన పనులకి సినిమాలు తీసుకున్నాడు. ఈయనకి ఎలా అవతరము చెప్పు? వాడు ఏందో సినిమా తీసుకోవాలా? మా జగన్ రెడ్డి పెట్టాడు, పథకాలు పెట్టాడు, దానికి పెట్టామని చూడుకో. ఎలాంటి పథకాలు చేశారు జగన్ గారు? నాకు అమ్మఒడి పెట్టాడు, విద్యుత్ కాలేజ్ విద్యుత్ ఏమైనా పెట్టాడు. 48,000కు 18,000 లెక్కేసినాడు. వీడు ఏం పెట్టాడు? బాబు చంద్రబాబు ఇక్కడైతే కేతిరెడ్డి గారు గెలుస్తారు. చూడ ఇట్లా తిప్పుతా. జగన్ అయితే సీఎం అవుతాడు. జగన్ సీఎం అవుతాడు. 171 మా జగనన్న రుణమాఫీ 1,00,000. ఒక రైతుకు 50,000 లెక్క. బ్యాంకులో అకౌంట్ ఉన్నా కానీ పట్టుకోకూడదు. అది రైతుకు చేతికిస్తానని చెప్పాడు మా జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు చెప్పినాడు. చేయడు కాబట్టి చెప్పినాడు. మీ చంద్రబాబు నాయుడు చెప్పినాడు. మా జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు, బ్యాంకులో అప్పు ఉండకూడదు, అప్పు ఉన్నా కానీ పట్టుకోకూడదు. 1,00,000 మాఫీ, రుణమాఫీ. ఆడ మా అక్కజాలకు రుణమాఫీ ఎంత ఉన్నా కానీ రుణమాఫీ చెప్పాడు మా జగన్మోహన్ రెడ్డి. అది మా జగన్మోహన్ రెడ్డి టాలెంట్. మేము కోరుకుంటాం, మా రెడ్డి మా జగన్మోహన్ రెడ్డి కోరుకుంటాడు స్వామి. అది మా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? రుణమాఫీ ఎంత ఉన్నా కానీ చేస్తా. రైతుకు అప్పుడే గట్లా, ఇప్పుడు కాదు 12,000 ఇచ్చా, 12,000 ఇచ్చినా అట్లా కాదు. 50,000 లెక్క, 52,000 ఇస్తాను. బ్యాంకులో అప్పు ఉన్నా కానీ పట్టుకోకూడదు. మా జగన్మోహన్ రెడ్డి చేస్తాడు మహానుభావుడు చేస్తాడు. మా రెడ్డి చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. కాదు, జనసేన బీజేపీ టీడీపీ ఒక్కటే కదా. ఇవన్నీ ఉత్తతో వాళ్ళు చేయలేక కాదప్పయా, నువ్వు చేయలేక నన్ను నువ్వు చేయలేక
నువ్వు చాయలేక పొద్దుడు అంతే పులి 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 గడుపులు పులే పడుతుంది చాలా చేసేది రాశాడు కొడుకుడు ఏదో చెప్పినాడు పాట వేసినాడు నాకు నా పాట రాదు నాకు మా అన్నయ్య మా రెడ్డి పులి కూడా పులే పడుతుంది వీళ్ళంతా మా సార్ వస్తే మా వీళ్ళందరూ ముడుచుకోవాలి అందరూ పందులని వస్తుంటే గుంపులుగా వస్తుంటే సింహము సింగలు కడుతుంది పందులు గుంపులు కడుతుంటే సింహము సింగ కడుతుంది చెప్పు సింహము సింగ కడుతుంది మా రెడ్డి రుమాలు చెప్తాడు మా చెప్పి మాట ఇచ్చాడు ఆలయం ఇచ్చాడు కాబట్టి చేస్తాం ఇచ్చాడు వాడుతున్నా సెల్ చూస్తావు నువ్వు ఇచ్చాడు మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు రుణమాఫీ మా అక్కజాలకు రుణమాఫీ చేస్తాడని చెప్పాడు ఒక రైతుకు అప్పుడు ఇచ్చింది కాదు ఇప్పటికి ఇచ్చింది కాదు ఒక రైతుకు బ్యాంకుల అప్పు ఉన్నా కానీ బ్యాంకుల అప్పు ఉన్నా కానీ అట్లా కాదు మీ చేతికి మేము అందిస్తాము అని చెప్పి చేసినాడు మా రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆ శర్మిల అలా అన్న కదా శర్మిల వాని ఎత్తంది నువ్వు చచ్చిపోయిన వాడి బట్టలు అదే వాడు చచ్చిపోయిన పోతూ నువ్వు చచ్చిపోయిన పోతూ జగన్మోహన్ రెడ్డి నీ బట్టలు తీసుకొని రావాలా గెలుతుంది అన్న గెలుచదు గెలుతుంది అన్న మీద నువ్వు ఇప్పుడు అంటే నీకు నువ్వు కడుపు కూడి తింటున్నావు ఏమన్నా అన్న మీద ఇప్పుడు నువ్వు పోతావు అంటే జగన్మోహన్ మీ మెన్నే కదా జగన్మోహన్ మెన్నే కదా మా అన్న జగన్మోహన్ రెడ్డి శర్మిల మా అన్న సింగళగా వస్తాడు నువ్వు మీ పందులో గుమ్ములకు వస్తాడు చూసుకో శర్మిల